ఈ సీతాకోకచిలుక ఎంత ఎత్తు ఎగరగలదండి? అసలు ఎగరగలదా? ఎగరలేదు కదా! ఎందుకు? దానికి చాలా బరువైన రాయి ఒకటి కట్టేశారు. మనకు చూడటానికి అది చాలా చిన్నది కావచ్చు, కానీ సీతాకోకచిలుకతో పోల్చుకుంటే దానికది చాలా బరువైనది. దానికి ఎగరాలనుంది, కానీ ఎగిరే కెపాసిటీ ఉంది, కానీ ఆ బరువు ఏదైతే కట్టేసుందో అది గుంజేస్తుందండి. నేను ఈ ఎగ్జాంపుల్ ఎందుకు ఇస్తున్నానంటే, మనందరికీ ముందుకెళ్ళాలని ఉంటుంది. మనందరికీ లైఫ్లో అయినా సరే, బిజినెస్లో అయినా సరే బెటర్ అవ్వాలని ఉంటుంది. బెటర్ రిలేషన్షిప్స్, బెటర్ ఫినాన్సెస్, బెటర్ హెల్త్, అన్ని రంగాలలోనూ బెటర్గా అవ్వాలని ఉంటుంది. ఆ బెటర్ అవ్వాలి అంటే మనం ఒకదాన్ని స్వాగతించాలి. దాని పేరే మార్పు. అయితే చాలామంది మార్పును స్వాగతించడానికి రెడీగా లేరండి. మార్పు అనగానే మైండ్ ప్రతిఘటిస్తుందే తప్ప, అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తుంది తప్ప మారటానికి రెడీగా లేదు. సీతాకోకచిలుకని కనుక ఆ రాయి, ఆ బరువైన రాయి ఎలా అయితే ఎగరకుండా కిందకు గుంజేస్తుందో, మనల్ని 4 ఇమోషన్స్ మారకుండా మనల్ని వెనక్కి గుంజేస్తాయండి. అంటే ఇక్కడ ఎగరటాన్ని మార్పును స్వాగతించడంతో నేను పోలుస్తున్నాను. మనకు తెలుసు మారితే మన జీవితం బాగుంటుంది. ఈ మార్పు అనేది హెల్దీ లైఫ్ స్టైల్ కావచ్చు, హెల్త్ రిలేటెడ్ కావచ్చు, జాబ్ రిలేటెడ్ కావచ్చు, రిలేషన్షిప్ రిలేటెడ్ కావచ్చు, కానీ చాలామంది మారటానికి రెడీగా లేరు. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, సర్ప్రైజ్ అవుతారు. ఇప్పుడు మీ కంపెనీలో మీకు ప్రమోషన్ వస్తే మీరు ఆనందంగా ఫీల్ అవుతారా, కూర్చొని ఏడుస్తారా? యూజువల్గా అయితే ఆనందంగా ఫీల్ అవుతాం కదా. కానీ 100లో 42 మంది వాళ్ళకి ప్రమోషన్స్ ఇస్తున్నా కానీ వాళ్ళు తీసుకోవట్లేదండి. ఆశ్చర్యంగా ఉంటుంది కదా. 42 మంది, 100లో 42 మంది వాళ్ళకి ప్రమోషన్స్ వాళ్ళు అడుక్కోవట్లా. కంపెనీ ఇస్తుంది, రే నువ్వు క్యాపబుల్, నీకు ప్రమోషన్ ఇస్తున్నావు, నువ్వు లీడర్షిప్ రోల్ తీసుకో, నువ్వు మేనేజర్ అవ్వు, లేకపోతే నెక్స్ట్ పొజిషన్కి వెళ్ళు. తీసుకోవట్లా. మార్పును స్వాగతించట్లా. మనకు తెలుసు మారితే లైఫ్ బాగుంటుంది, చాలా బాగుంటుంది, కానీ మారటానికి మైండ్ సహకరించదు. దాని వెనకాల 4 ఇమోషన్స్ ఉంటాయండి. ఆ 4 ఇమోషన్స్ ఏంటంటే ఈ రాయి లాంటివి, సీతాకోకచిలుకను వెనక్కి గుంజినట్టు మనల్ని మారకుండా, మార్పుని స్వాగతించకుండా ప్రతిఘటించేటట్టు చేస్తాయి. ఆ 4 ఇమోషన్స్ ఏంటి, వాటిని ఎలా మేనేజ్ చేయాలి, తద్వారా మనం మార్పుని ఎలా స్వాగతించాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎంవిఎన్ కశ్యప్ ఒక అమేజింగ్ లైఫ్ కోచ్. ఎందుకంటే జీవితంలో అయినా బిజినెస్లో అయినా సమస్యలు, కష్టాలు, నష్టాలు వస్తుంటాయి. అటువంటి టఫ్ టైమ్స్ని ఎదుర్కోవాలంటే మన మైండ్ టఫ్గాను, అన్షేకబుల్గా ఉండాలి. ఎంవిఎన్ కశ్యప్ కండక్ట్ చేసే వర్క్షాప్స్ బీ అన్షేకబుల్ కానివ్వండి, లేదా ఎమోషనల్ మాస్టరీ కానివ్వండి, ఇటువంటి ప్రోగ్రామ్స్ మనల్ని మానసికంగా దృఢంగా చేసి తద్వారా మన ఎదుగుదలకు దోహదపడుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి ప్రోగ్రామ్స్ మీరు మరిన్ని చేయాలని కోరుకుంటూ, విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ కశ్యప్. గుడ్ లక్. కంటెంట్లోకి వెళ్ళే ముందు మై డియర్ ఫ్రెండ్స్, జూలైలో 10 days ప్రోగ్రామ్ మళ్ళీ వచ్చేసింది. ఇమోషనల్ మాస్టరీ. మన ఇమోషన్స్ని కనుక మనం మేనేజ్ చేయకపోతే అవి మనల్ని డ్యామేజ్ చేస్తాయి. 10 రోజులండి, దగ్గర 15 గంటలు, రోజుకు 1.5 hour చొప్పున 10 days, ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇమోషన్ గురించి డిస్కస్ చేయటం జరుగుతుంది. గుడ్ న్యూస్ ఈజ్ అతి తక్కువ ప్రైజ్లో ఈ ప్రోగ్రామ్ ఆఫర్ చేయటం జరుగుతుంది. ఓన్లీ ఫర్ లిమిటెడ్ సీట్స్. తర్వాత ఆఫర్ ఉండదు. కాంటాక్ట్ ఫర్ మోర్ డీటెయిల్స్. సో ఆ 4 ఇమోషన్స్ ఏంటి, మనల్ని మారకుండా చేసే ఆ 4 ఇమోషన్స్ ఏంటి? ఫస్ట్ ఇమోషన్ పేరు షేమ్. షేమ్ అంటే ఇక్కడ ఏదో బిడియం, సిగ్గు కాదండి. ఇక్కడ షేమ్ అంటే అర్థం ఏంటంటే ఇది మన పాస్ట్ ఫెయిల్యూర్స్ నుంచి వస్తుంది. మనం మారదామని ప్రయత్నించి 1-2 సార్లు ప్రయత్నించి ఓడిపోయి ఉంటాం. మైండ్ ఏం ఫిక్స్ అవుతుందంటే నువ్వు మళ్ళీ ఫెయిల్ అవుతావురా అని మైండ్ చెప్పదండి. షేమ్ అనే ఇమోషన్
మళ్ళీ ప్రయత్నిస్తే నువ్వు ఫెయిల్ అవుతావు, ఎందుకులే ప్రయత్నించటం అని చెప్పదు. అదేం చెప్తుందంటే, రే నువ్వు ఫెయిల్యూర్విరా, నీ జీవితమే పెద్ద ఫెయిల్యూర్, నువ్వు వేస్ట్ గాడివి అని చెప్తుంది. అది ఐడెంటిటీ మీద దెబ్బ కొడుతుందండి. అంటే మనల్ని మనం చూసుకునే పర్స్పెక్టివ్ని, దృష్టికోణాన్ని అది టోటల్ నెగిటివ్ చేసేస్తుంది ఆ ఎమోషన్. ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మీరు టీయో కాఫీయో తాగుతుంటే అది మీ డ్రెస్ మీద పడిపోయి ఎమ్మటే ఉతికినా కానీ, కడిగినా కానీ, క్లీన్ చేసినా కానీ మరకలు ఉండిపోయినాయి అనుకోండి. ఈ మరకలు ఏదైతే ఉందో అవి మన పాస్ట్ ఫెయిల్యూర్స్ అండి. షేమ్ అనే ఇమోషన్లో మైండ్ ఏమవుతుందంటే రోజు అదే డ్రెస్ వేసుకొని ఆ మరకలన్నీ చూసుకొని నేను అన్నీ ఫెయిల్యూర్ని కదా, ఇప్పుడు నా వల్ల ఏం మారతా, నేను హెల్తీగా ఎక్కడ తయారవుతా, నేను ఒకవేళ ప్రమోషన్ తీసుకుంటే నేను ఎక్కడ పెద్ద రెస్పాన్సిబిలిటీస్ని నేను హ్యాండిల్ చేయగలను. అర్థమవుతుందా? రోజు అదే డ్రెస్ వేసుకుంటుంటాం. నా క్వశ్చన్ ఏంటంటే, ఏ కబ్బోర్డ్లో ఇక డ్రెస్సులు లేవా తప్ప కశ్యప్ మరకపోవట్లేదు. నా క్వశ్చన్ ఏంటంటే, ఆ డ్రెస్ తప్ప ఇంకొక డ్రెస్ లేదా? పాస్ట్లో ఫెయిల్యూర్స్ తప్ప మనం సాధించినది లేదా? ఒకసారి ఆలోచించండి. అది ఆలోచిస్తే షేమ్ అనే ఇమోషన్ మనల్ని చేంజ్ అవ్వకుండా ఆపలేదు మై డియర్ ఫ్రెండ్స్. షేమ్ని హ్యాండిల్ చేయాల్సిందే. చేస్తే చేంజ్ అనే గేమ్ని మనం బెటర్గా ఆడగలం. సెకండ్ ఇమోషన్, దాని పేరు ఓవర్వెల్మ్ అంటారండి. ఓవర్వెల్మ్ అంటే అర్థం ఏంటంటే, ఈ ఇమోషన్ ఏం చేస్తుందంటే మనం ఎక్కడైతే మారాలో ఆ మార్పుని చాలా పెద్దదిగా చూపిస్తుంది. అంటే ఆ మార్పు చాలా కష్టమైనదిగా, చాలా బరువైనదిగా, చాలా ఇంపాసిబుల్గా చూపిస్తుంటుంది. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, ఎందుకంటే ఎగ్జాంపుల్స్ చాలా ఈజీగా అర్థమవుతాయి కదండి. మీరు చాలా బరువు మోసుకుంటూ వెళ్తున్నారు, అంతా పెట్టేసుకొని చేతులతో ఇలా దాన్ని పట్టుకొని మీరు నడుచుకుంటూ వెళ్తున్నారు. దాహం వేస్తోంది, నాలిక తడారిపోతుంది, మొత్తం ఒళ్ళంతా డీహైడ్రేట్ అయిపోతుంది. ఎవరన్నా వచ్చి ఒక వాటర్ బాటిల్ ఆఫర్ చేశారు, మీకు అది తీసుకోవాలనుంది, తాగాలనుంది, మీ కష్టానికి సేద తీరాలనుంది. కానీ 2 చేతులతో బరువుని పట్టుకున్నాం కదా, ఒక చెయ్యి తీసేసి వాటర్ బాటిల్ తీసుకుంటే ఇవన్నీ ఎక్కడ పడిపోతాయో అన్న ఒక ఆలోచన కళ్ళ ముందే నీళ్లున్నా తాగకుండా చేస్తుంది. ఒకవేళ కింద పెట్టి తాగుదామంటే మళ్ళీ ఇవన్నీ నెత్తి మీద మళ్ళీ అరేంజ్ చేసుకోవాలి. గమ్యస్థానం చేరి తర్వాత తాగచ్చులే. నేనేమంటున్నా అంటే అండి, ఈ బరువులు ఏదైతే ఉన్నాయో వాటిని మనకున్న రెస్పాన్సిబిలిటీస్ అంటున్నాను, లేకపోతే అవి మనం చేసే పనులు, మన బాధ్యతలు. వాటర్ బాటిల్ మార్పు లాంటిది, అది మనల్ని సేద తీరుస్తుంది. కానీ మైండ్ ఏం చెప్తుందంటే, వామ్మో నువ్వు గనక ఇప్పుడు మారాలని ప్రయత్నించావా, మారితే జీవితం బాగుండటమేమో పక్కన పెట్టు, ఉన్నది పోతుందేమో అని కన్ఫ్యూజ్ చేసి ఓవర్వెల్మ్ చేస్తుంది. అప్పుడు మైండ్ ఏం చేస్తుందంటే, జీవితం మారకపోతే మారలేదులే, ఈ ఉన్నదాంతో అడ్జస్ట్ అవుదాంలే, ఉన్నదాంతో సరిపెట్టుకుంటే పర్లేదండి. కానీ ఒకవేళ సఫర్ అవుతున్నాం అనుకోండి, వాళ్ళు అక్కడే ఆ సఫరింగ్లోనే అడ్జస్ట్ అవుతుంటారు, సఫర్ అవుతూనే ఉంటారు తప్ప మార్పును స్వాగతించరు. ఫస్ట్ ఇమోషన్ ఏంటి? షేమ్. సెకండ్ ఇమోషన్ ఏంటి? ఓవర్వెల్మ్. మై డియర్ ఫ్రెండ్స్, అందుకేనండి ఇమోషన్స్ని మేనేజ్ చేయటం చాలా చాలా అవసరం అండి. చేంజ్ మీకు చెప్పి, లేకపోతే చేంజ్ మీ పర్మిషన్ తీసుకొని మీ లైఫ్లోకి, మీ బిజినెస్లోకి రాదు. మార్పు ఆటోమేటిక్గా ఇంటి ముందుకొచ్చి కాలింగ్ బెల్ కొడుతుంది. తీయాల్సిందే. తీస్తేనే జీవితం బాగుంటుంది, మారితేనే బిజినెస్లో ఎదగగలం. అలా ఎదగాలి అంటే ఇమోషన్స్ని మేనేజ్ చేయాలండి. మన ఇమోషన్స్ని మాస్టర్ చేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది. సో ఫస్ట్ ఇమోషన్ ఏంటి? షేమ్. సెకండ్ ఇమోషన్ ఏంటి? ఓవర్వెల్మ్. థర్డ్, ఇది చాలా సుపరిచితమైన ఇమోషన్, దాని పేరే కంఫర్ట్ అండి. కంఫర్ట్. ఇక దాని గురించి చెప్పాలా? ఒక్క ఉదాహరణలో చెప్పాలంటే కంఫర్ట్ ఎలా ఉంటుంది అనేది ఒక ఉదాహరణ ఇచ్చి చెప్పాలి అంటే,
కంఫర్ట్ ఒక బంగారు పంజరం. పంజరంలో ఏం చేస్తాం? దేన్నన్నా పెట్టి బంధిస్తాం. మనల్ని మనం కంఫర్ట్ అనే పంజరంలో బంధించుకున్నాం. నేనేమంటున్నా, బంగారు పంజరం చూడటానికి చాలా బాగుంటుంది, బంగారం కదా. కంఫర్ట్ జోన్లో ఉన్న వాళ్ళు ఏమంటుంటారంటే, రే నేను బంగారు పంజరంలో ఉన్నారా, పిచ్చోడా బంధింపబడ్డావు నువ్వు. బంగారం అయితే ఏంటి, ఇనప ముక్క అయితే ఏంటి, పంజరం పంజరమే. మనం బంధించబడలేదా? ఎక్కడ బంధించబడ్డాం? మన లైఫ్లో మార్పుని స్వాగతించి, మన బిజినెస్లో మార్పును స్వాగతించి, మన కెరియర్లో, మన రిలేషన్షిప్లో, మన హెల్త్ పరంగా మార్పును స్వాగతించకుండా, మన లైఫ్ బెటర్ అవ్వకుండా మనల్ని మనం సఫరింగ్, కష్టాలలో బంధించుకున్నాం. కంఫర్ట్ జోన్లో ఉండిపోయి. అది బంగారు పంజరం, కానీ గుర్తు తెచ్చుకోవాల్సింది ఏంటంటే అది పంజరమే. సో ఈ ఇమోషన్ని, కంఫర్ట్ అనే స్టేట్ ఆఫ్ మైండ్ని మనం మేనేజ్ చేయాల్సి ఉంటుంది. షేమ్, ఓవర్వెల్మ్, కంఫర్ట్, ఫోర్త్ ఇమోషన్, ఇది కూడా చాలా పరిచయం ఉన్న ఇమోషన్. ఇంగ్లీష్లో అయితే 4 అక్షరాలు, ఫియర్, భయం. ఇక్కడ చాలామంది ఏమనుకుంటుంటారంటే అండి, చేంజ్ అవ్వాలంటే మనకి కొత్తది చెయ్యాలి అంటే క్లారిటీ ఉండాలి, క్లారిటీ లేదు కాబట్టి భయం ఉంది అనుకుంటుంటారండి. ఇక్కడ ఇబ్బంది క్లారిటీతో కాదండి. మనకి క్లారిటీ లేకపోతే కన్ఫ్యూజ్ అవుతామే తప్ప భయపడం. మనం భయపడుతున్నామంటే అర్థం ఏంటంటే ధైర్యం లేదు, కరేజ్ లేదండి. ఇది కూడా నేను ఒక మెటాఫరికల్ రిప్రజెంటేషన్, నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇది ఎలా ఉంటుందంటే, మీరు మెట్లు ఎక్కుతున్నారు, మెట్లెక్కి ఒక 20 మెట్లెక్కితే మీరు ఎదుగుతారు, రైట్? అయితే ఈ మెట్లలో ఉన్న ట్విస్ట్ ఏంటంటే, ఫస్ట్ ఒక మెట్టు మీద స్టెప్ వేస్తే తప్ప ఇంకో మెట్టు కనపడదు. ఇక్కడ ఏమవుతుందంటే, అడుగు వెయ్యాలి అంటే ఒక 2 స్టెప్పులు వేస్తామేమో కానీ తర్వాత స్టెప్స్ కనపడకపోతే కాలు పెట్టాలంటే భయం వేస్తుంది. కాలు గాల్లో పెడితే తప్ప ఆ స్టెప్స్ మనకు కనపడవు. అర్థమవుతుందా అండి? ఆ చీకట్లో అడుగేయాలంటే ధైర్యం ఉండాలి. మై డియర్ ఫ్రెండ్స్, ధైర్యం క్లారిటీని ఇస్తుంది తప్ప క్లారిటీ ధైర్యాన్ని ఇవ్వలేదు. ఇలా జరగాలి అంటే భయం అనే ఇమోషన్ని మనం మేనేజ్ చేయాల్సి ఉంటుంది. అది మనల్ని గుంజుతుంటుంది. ఇప్పుడు అర్థమైంది కదా, సీతాకోక చిలుకని ఒక రాయి గుంజేస్తున్నట్టు, ఒక బలమైన రాయి కిందకు గుంజుతున్నట్టు, మనం సంతోషంగా ఉండటానికైనా, ఎదగటానికైనా, మన కోరుకున్న లైఫ్ మనం తెచ్చుకోవటానికైనా మనల్ని ఏం గుంజుతున్నాయి, మనల్ని మారకుండా ఏం ఆపేస్తున్నాయి, మనం మేనేజ్ చెయ్యని ఇమోషన్స్ మనల్ని ఆపేస్తున్నాయి. మై డియర్ ఫ్రెండ్స్, మేనేజ్ యువర్ ఇమోషన్స్, అదర్వైజ్ దే విల్ డ్యామేజ్ యూ.